అంబేద్కర్ ముందు కొడతారు, పోలీస్ స్టేషన్ లో కొడతారు. అంటే మల్కాజ్గిరి ప్రజలు తన్నులు తినడానికే ఉన్నారా సార్? మీ 3-4 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, ఎప్పుడు వాళ్ళే కొడతారు, వాళ్ళే కేసులు పెడతారు. ఈ రోజు జరిగిన దారుణంలో ఎవరైతే అసలు సంబంధం లేదు, ఆ చిన్నకి కానీ ఎవరికి కానీ సంబంధం లేదు, ఆల్ పార్టీ అందరి అన్ని పార్టీల కార్పొరేటర్లను పిలిచిరు. అసలు ఎందుకు ఏ డివిజన్కి ఆ డివిజన్కి ఇవ్వచ్చు, అల్వాల్లో పెట్టాల్సిన అవసరం ఏంది? అక్కడ మేము వెళ్ళేసరికి వాతావరణం వేరుంది, అక్కడ అంతా రౌడీలు రోడ్ల అరుగుల మీద కూర్చొని ఉన్నారు. మాకు ఫస్ట్ డౌట్ వచ్చింది ఏదో జరుగుతుంది అని, కానీ జరిగింది. జరిగినాక కూడా అక్కడ అందరూ శాంతియుతంగా ధర్నా చేశారు. తర్వాత ఇదేంటి సార్, ఆయన దూలపల్లిల నుంచి 50-100 కార్లు వేసుకొని వస్తారు, వాళ్ళని అక్కడ కూర్చోబెట్టారు. మెదక్ నుంచి ఒకతను వస్తాడు ఎమ్మెల్యేని అంటూ, వాళ్ళని అక్కడ కూర్చోబెట్టారు. వాళ్ళకి ఇక్కడ మాత్రం మల్కాజ్గిరిలో ప్రజలు మాత్రం హౌస్ అరెస్ట్, మేము ధర్నా చేయొద్దు, మా వాయిస్ చెప్పొద్దు. ఏంటి సార్ దారుణం ఇది? బీసీల మీద అగ్రవర్ణాలు జరుగుతున్న కుట్ర అనుకోవాలా, ప్రభుత్వం చేస్తున్న కుట్ర అనుకోవాలా, ఏమనుకోవాలి? మాకు న్యాయం జరగాలి. ఈ రోజు జరిగిన దానికి ప్రజలందరికీ న్యాయం జరగాలి. ఒక దేవుడి చెక్కుల పంపిణీ, గుడికి పండుగ కోసం చేసుకోవాల్సిన చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఇంత దారుణంగా చేసిరు అంటే మల్కాజ్గిరిలో పండుగ చేసుకోవాలా వద్దా ప్రజలు? ఇప్పుడు ప్రజలు బోనం ఎత్తుకొని రోడ్ల మీదకి రావడానికి భయపడతారు ఎల్లుండి. అటువంటి పరిస్థితి మల్కాజ్గిరిలో ఉంది. అంత దారుణంగా ఏ కాలంలో ఉన్నాం? నవాబులు నిజాంల కాలంలో కూడా ఇట్లా లేదు. 4 ఏళ్ల నుంచి మల్కాజ్గిరిలో అట్లా ఉంది. దీనికి మీరే పరిష్కారం చెప్పాలి. మీరు ఒక్క సైడే చూస్తున్నారు, మమ్మల్ని కూర్చుని పెడుతున్నారు, మాకు నచ్చ చెప్తున్నారు. వాళ్ళని ఎందుకు అక్కడ కూర్చోబెట్టలేదు? దూలపల్లిలో మెదక్లో ఎందుకు కూర్చోబెట్టలేదు? అక్కడ కూర్చోబెట్టినుంటే ఇంతవరకు వచ్చేదా? ఇది మేము అడుగుతున్నాం సార్. ఇప్పుడు మేము శాంతియుతంగా మా ఏరియాకి, మా ఇంటి ముందుకు నడుచుకుంటూ వెళ్తామంటే కూడా మమ్మల్ని పోనిస్తలేరు. వీళ్ళు వేరే వాళ్ళు కాదు, వీళ్ళు మా బంధువులే. కిందికి వెళ్ళి పైకి వెళ్ళేటప్పుడు మంచిగా వెళ్తాం. ఈ రోజు వాళ్ళ పిల్లల్ని కొట్టారు కాబట్టి జగదీష్ గౌడ్ని, రామ్ని, చిన్న యాదవ్ని, ఇంకా ఇతరుల్ని వాళ్ళ సోదరులు కొట్టారు. కొట్టేటప్పుడు నువ్వు చెప్పాలి, అరే కాదు భయ్ ఇట్లా చేయొద్దు, ఇవాళ గుడి ఫంక్షన్ ఇది అని చెప్పుకోవాలైనా. ఆ చెప్పుకోవడం లేదని దగ్గర ఎవరిని చూడు ప్రతి దగ్గర మీడియా పెడితే వాళ్ళు తిట్టడం కొట్టడమే. ఆయన వర్షనే అది ఉంటుంది ఎక్కడైనా. ఎనీ స్పీచ్ ఒక లైవ్ చూడండి మీరు, ఎవరన్నా ఆ లైవ్లో ఏముంటుంది చూసుకోండి. సబ్జెక్ట్ కొట్టడం ఎందుకు? ప్రజలతో నువ్వు మమేకం ఉండాలి, ఉంటూ చేయాలి. ఇది పని చేస్తే మంచి అవుతుంది, ఈ పని చేస్తే తప్పవుతుందని. ఏమైనా అమ్మతోడు, అయ్యతోడు, పెళ్ళంతోడు ఒట్లు తింటాడు. ఆ ఒట్లు అనేది ఎవరిని పని చేయి. 1 రోజు చేస్తుంది, 2 రోజులు చేస్తుంది. ప్రతిసారి అమ్మతోడు, అయ్యతోడు తింటే ఏం ప్రయోజనం? ఇది ఖబర్దార్ హనుమంతరావు, మల్కాజ్గిరిని జీవితంలో మళ్ళీ గెలిస్తే నేను ఛాలెంజ్ చేస్తాను. నేను ఎట్టి పైసలు గెలవలేవు, ఏడికైనా ఇస్తాయి. ఇది లాస్ట్ వార్నింగ్ నీకు. ఇంతకుముందు నాతో చేసినావు, ఇంతకుముందు చేసినట్టు కూడా చేస్తే నా రమ్మన్నా ఉన్నా నేను వచ్చేస్తే వెళ్ళిపోయినావు. అది కాదు, ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టుకొని పెట్టుకొని మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసినట్టు చేసిరు. అయినా మేము రెస్పెక్ట్ ఇచ్చినాం పోలీస్ ఆఫీసర్స్ అందరికి, రెస్పెక్ట్ ఇచ్చి మా ఇంట్లో కూర్చున్నాం సార్, నో ప్రాబ్లం. కూర్చొని ఇప్పటిదాకా కూర్చొని 10 నిమిషాలు టైం మాకు కూడా అంటే వాళ్ళు ఇచ్చారు, మేము ఇక్కడ దాకా వచ్చాము. అదేం లేదు. హనుమంతరావు హెచ్చరిక ఇదే, రేపు నెక్స్ట్ ఎలక్షన్ ఎట్లా గెలుస్తాం చూస్తాం. ఈ లోకల్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నా, మీరు కాంగ్రెస్ లో ఉండి హనుమంతరావు సపోర్ట్ చేస్తే మీ అందరికి వీపులు బద్దలైతాయి, చెప్తున్నా. మల్కాజ్గిరి ఇదే ఏ కాన్స్టిట్యూన్సీ లేవు గొడవలు ఇంతవరకు లేవు మల్కాజ్గిరిలో. మల్కాజ్గిరిలో 50 years మేము చూస్తున్నాం రాజకీయం, ఎక్కడా గొడవ లేదు. ఈయన వచ్చి 10 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళ నుంచి తెచ్చిర్రు. ఇదే దొంగలు తెచ్చుకురు, ఈ దొంగల్నే కొడుతున్నాడు. ఈరోజు తప్పు చేస్తున్నాడు. థ్యాంక్ యూ సార్ మీ అందరికి. అదొక పిరిగి పన్న చర్యగా చేస్తున్నాము. మీకు దమ్ము ధైర్యం ఉంటే ముందే చెప్పి ఒక పథకం ప్రకారమే మా మీద దాడి జరిగింది. అదే కాకుండా ఒక రౌడీ పరిపాలన జరుగుతుంది మల్కాజ్గిరిలో. ఒక రౌడీ రాజ్యం వెళ్తున్నాడు. దీనికి ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పినా కూడా కావాలని టార్గెట్ చేసి ఆ కక్ష సాధింపు చర్య తీసుకోవాలని చెప్పి ఒక మాజీ రౌడీ షీటర్ మా మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నాడు. రౌడీజం నడుస్తుంది, లా అండ్ ఆర్డర్ ఎట్టిపోతుంది కూడా తెలియదు. కేవలం అధికారం ఉన్న దుర్యోగం చేసుకుంటూ మాపై ఇబ్బందులు పెట్టుకుంటా మొత్తం రౌడీలతో మమ్మల్ని కొట్టిస్తున్నాడు సార్. దీనికి నిరసనగా ఈరోజు మేము మా కాక దగ్గరికి వచ్చినాము. కాక కూడా అదే మాట్లాడితే దాన్ని ఏదో విధంగా డైవర్ట్ చేసి ఏదో రెచ్చగొట్టే విధంగా మాట్లాడి చాలా తప్పు చేస్తున్నారు సార్. మల్కాజ్గిరిలో ప్రజాస్వామ్యం ఎట్టుపోతుందో మాకైతే అర్థం లేదు.
ఒకసారి ఓడగొట్టినాక కూడా మళ్ళీ చీయని మల్కారి పబ్లిక్ 52,000 ఓట్లతో ఓడగొట్టిన కూడా సిగ్గుశరం లేకుండా మళ్ళీ మల్కారిలోనే వస్తున్నాడు. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్ లో మినిమం 1,00,000 మెజార్టీతోటి మేము గెలిపించుకుంటాం క్యాండిడేట్ ఎవరైనా సరే. కానీ ఇంకోసారి మాత్రం ఆ వ్యక్తికి మేము ఓటేసే ప్రసక్తే లేదని కూడా ఈ ముఖ్యంగా